చేసుకోవాలని కోరుకునేవారికి ఆలయ పాలకవర్గం వారు ఉచితంగా ఆ వివాహాలు దగ్గరుండి మరీ జరిపిస్తున్నారు. ఇక్కడి నాంపల్లి బాబా మందిరం ఎంతో మహిమాన్వితమైనది. భక్తులు ఆర్తిగా పిలిస్తే షిరిడిలోని బాబా సమాధి నుండి సాయి ఏ విధంగా పలికి అనుగ్రహిస్తారో అలాగే ఇక్కడ కూడా సాయి అవతారమైన నాంపల్లి బాబా కూడా సాయిలాగానే పిలిస్తే పలుకుతూ తన భక్తులను అనుగ్రహిస్తున్నారు. బాబా సమాధిని 108 సార్లు ప్రదక్షిణ చేసిన వారికి ఎలాంటి కోరికలైనా ఖచ్చితంగా జరిగి తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందులకు భక్తులు తమ అనుభవాలు కథలుగా చెప్తారు. బాబా సమాధి చెందకముందు వారు శయనించిన శేషపాన్పు, పల్లకీ ఉత్సవం కోసం ఉపయోగించిన పల్లకి బాబా మందిరంలో నేటికి భక్తులు దర్శించవచ్చు. దేహస్థితిని విడనాడి దిగంబరి అయి అలౌకికమైన నిరంతరానంద స్థితిలో ఉండే మహాయోగి సదాశివ బ్రహ్మేంద్రుల వల్లే నాంపల్లి బాబా దిగంబరంగా ఉండేవారు. నిరంతరం మౌనంగా ఉండే నాంపల్లి బాబా తనకు ఏ భక్తుల చేత ఏ విధమైన సేవలు చేయించుకోవాలో చెప్పటానికి ఒక అసాధారణమైన పద్ధతిని అవలంబించేవారు. రాత్రి నిద్రలో ఉన్న భక్తులకు కలలో బాబా కనిపించి వారికి తన సందేశాన్ని వినిపించేవారట. అలాగే ఎంతో మందికి కూడా కలలో కనిపించి వారి సందేహాలను నివృత్తి చేసేవారట. అంతేకాక తమ కరుణామృత వరానుగ్రహ వర్షాన్ని కురిపించేవారట. ఇలా తమ అనుభవాలను మననం చేసుకుంటూ అవధూత నాంపల్లి బాబా సప్తమ ఆరాధనోత్సవాలలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు పాల్గొంటున్నారు. బాబాకు జరిగే వివిధ కైంకర్య సేవలలో పాల్గొంటున్నారు. 1945లో ఒక శ్మశానంలో, ఆ తదుపరి మలక్పేట్ రైల్వే స్టేషన్లో, ఆ తరువాత చాలా కాలం నాంపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉండటం వలన నాంపల్లి బాబాగా పేరు స్థిరపడింది. వీరి అవతార పరిసమాప్తి సమయంలో కుకట్పల్లిలోని బాబా భక్తుడు అయిన తుమ్మల అజయ్ బాబు గారి స్వగృహంలో ఉండటం జరిగింది. దిగంబరి అయి ఎప్పుడూ మౌనముద్రలో ఉండే బాబా ఎప్పుడో కాని స్నానం చేసేవారు కాదు. అయినా కూడా బాబా శరీరం నుండి ఎప్పుడూ సుగంధ పరిమళాలు వెదజల్లుతూనే ఉండేది. ఇది అచ్చమైన అవధూత లక్షణం అని ప్రత్యేకంగా నొక్కి వక్కాణించాల్సిన అవసరం లేదు. అరుదైన అవధూత నాంపల్లి బాబా. 2 దెబ్బలు కొట్టి మళ్ళీ పొద్దున్న లేచిన తర్వాత నడిచాను. నా పేరు సాయి నందన్. మా మమ్మీకి అసలు పిల్లలు పుట్టకపోతే అప్పుడు సాయిరాం దగ్గరికి మొక్కుకుండే, అప్పుడు నేను పుట్టాను. భౌతికంగా అవధూత నాంపల్లి బాబా జీవించి ఉన్నప్పుడు భక్తుల కష్టాలను ఎలా తీర్చేవారో అవతార పరిసమాప్తి అనంతరం కూడా అదేవిధంగా తన సమాధి నుండి భక్తులను కంటికి రెప్పవలే కాస్తూ వారిని అనుగ్రహిస్తున్నారు. సామాన్యుల నుండి అసామాన్యులు సైతం బాబా పాద పద్మాలను ఆశ్రయించిన వారే, బాబా అనుగ్రహానికి పాత్రులైన వారే. బహుసుందరమైన అవధూత నాంపల్లి బాబా మందిరాన్ని మరింతగా విస్తృతపరుస్తున్నారు. వివిధ కైంకర్య సేవలను ప్రవేశపెడుతున్నది ఆలయ పాలకవర్గం. భక్తులు యథాశక్తిగా ఇందులో పాల్గొనే భాగ్యం కూడా కలిగిస్తున్నారు శ్రీ నాంపల్లి బాబా సంస్థానం వారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ సత్యధర్మ పరిపాలక సద్గురు శ్రీ నాంపల్లి బాబా మహారాజుకు జై అంటూ బాబాకు ఆగక అభిషేకాలు చేశారు భక్తులు. సమాధిని, బాబాను పూలహారాలతో, మేలిమి వస్త్రాలతో అలంకరించారు. వేద మంత్రాల నడుమ మంగళ వాయిద్య ఘోషలతో పల్లకీ ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి. దీనబంధు ఆత్మబంధువు నీవే, నీవు లేక మేము ఎచట నిలువగలము. నీ శరణు వేడ వచ్చినాము బాబా,
నీ శరణు వేడ వచ్చినాము బాబా, నీ చరణాలే మాకు అభయమోయి, నీ చరణాలే మాకు అభయమోయి. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి. నీ భక్తులపై నీ ప్రేమ ఎట్టిదో అదే శక్తి అయి నిలిచేను మా సేవలో. మమ్ము బ్రోవగా వచ్చినావ బాబా, మమ్ము బ్రోవగా వచ్చినావ బాబా, నీ రాక మాకు ఎంతో అంతో హాయి, నీ రాక మాకు ఎంతో ఎంతో హాయి. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి. నీ చేతిలో ఉన్నది మా జన్మ, అదే అర్పించుకో నీ సేవలో. నీ చేతిలో ఉన్నది మా జన్మ, అదే అర్పించుకో నీ సేవలో. యోగి రాజువై శక్తి ఇచ్చినావు, యోగి రాజువై శక్తి ఇచ్చినావు, తరించు మార్గము చూపబోయి, తరించు మార్గము చూపబోయి. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి. మాయి పొరకమ్మి ఉన్న ఈ జీవులకు మహిమలెన్నెన్నో చూపినావు బాబా, మాయి పొరకమ్మి ఉన్న ఈ జీవులకు మహిమలెన్నెన్నో చూపినావు బాబా. నీ వైపే మా దృష్టి నిలువనీయి, నీ వైపే మా దృష్టి నిలువనీయి. నీ దర్శనమే ఎంతో భాగ్యమోయి, నీ దర్శనమే ఎంతో భాగ్యమోయి. నాంపల్లి బాబా నిన్నే నమ్మినాము, నీ చరణాలే మాకు అభయమోయి, నీ చరణాలే మాకు అభయమోయి. నాంపల్లి బాబా మన పెన్నిధిరా, చిత్త శాంతి మనకున్నదిరా. నాంపల్లి బాబా మన పెన్నిధిరా, చిత్త శాంతి మనకున్నదిరా. నాంపల్లి బాబా సన్నిధానము పరమశాంతి మనకున్నదిరా. నాంపల్లి బాబా సన్నిధానము పరమశాంతి మనకున్నదిరా. బాబా నాంపల్లి బాబా, బాబా నాంపల్లి బాబా. శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి, కదిలింది శ్రీ సాయి పల్లకి, కరుణామయుని పూల పల్లకి. అది శుభకారిణి ఆత్మవిహారిణి, ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. సాయి రామ హరే సాయి కృష్ణ హరే జయ సాయి సాయి హరే హరే. ఇక్కడ జరుగుతున్న బాబా పల్లకి ఉత్సవం భక్తుల హృదయాలను పులకాంకితం చేస్తున్నది. శరీరమాపాదమస్తకం ఆనంద పారవస్యాన్ని కలిగిస్తున్నది. నెరవేరని ఆశయాలు నెరవేర్చుకోవాలన్నా విద్య, ఉద్యోగం, పెళ్లి, సంతానంతో పాటు ఆధ్యాత్మిక పురోగతి, ధ్యానం, యోగంలో ఏకాగ్రత, శారీరక మానసిక రుగ్మతల నుండి విముక్తి కావాలి అనుకునేవారు ఆలస్యం చేయక అవశ్యంగా
శ్రీ 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 అవధూత నాంపల్లి బాబాను సందర్శించటమే అన్నిటికీ సత్వర పరిష్కార మార్గం. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కు జై. वेद स्वरूपा तेजो रूपा स्मरण संतुष्टा इह परदायक आपद् बान्धव अनाथ रक्षक साधु स्वरूपा नांपल्ली बाबा मनसा स्मरामि नांपल्ली बाबा शिरसा नमामि नांपल्ली बाबा मनसा स्मरामि नांपल्ली बाबा शिरसा नमामि.